బ్రో ఎలా ఉన్నా అంటే పుష్ప ది రూల్ కమింగ్ జూన్ December 5th ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? క్రేజీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్పెషలీ జగపతి బాబు ఫాజల్ ఏముంటుందో దానికోసం వెయిటింగ్ మేము. 5వ తేదీకి ముందే 4వ తేదీ నైట్కే పుష్పరాజు థియేటర్లో అడుగు పెట్టబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? వెయిటింగ్ ఏం మాటలు లేవు, థియేటర్ కోసం వెయిటింగ్ అంతే. ఇంకా ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి తెలుస్తుంది పుష్పాలు ఏమవుతుందో. పుష్ప ఫస్ట్ డే కలెక్షన్స్కి అర్థమవుతుంది ఎవరు నెంబర్ 1 హీరో ఇండస్ట్రీలో. అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. నెగిటివ్ కూడా ఉంది, ఏం చెప్తారు దాని గురించి? అంటే నెగిటివ్ ఉన్న ఒకటే ఫ్యామిలీ అనుకుంటున్నాను నేనైతే. ఎంత కలెక్షన్ రావచ్చు అనుకుంటున్నారు? మినిమం 1500 పైన, అంత కింద లెక్క పెట్టలే మేము. 1500 కోట్లు ఆల్రెడీ ప్రీ రిలీజ్ 1000 వస్తుంది, మరి 1500 మినిమం వస్తుంది మాకు. అంటే ఎక్కడో చోట ఒక నెగిటివ్ ఉంది, కొంతమంది సినిమాని ఆపేస్తామని కూడా అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు మరి? సినిమా ఆగదు, ఎవరు ఆపాలనుకున్నా ఆగదు. మంచి సినిమా ఎవరు ఆపలేరు. అండ్ ఈసారి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది పుష్పరాజుది థియేటర్లో? పుష్పరాజు దీంతో నెంబర్ 1 ప్రభాస్ని దాటేస్తారు అల్లు అర్జున్. ఏ సినిమా రికార్డులు కొట్టొచ్చు అనుకుంటున్నారు? డైరెక్ట్ బాహుబలి అన్న మేము. బాహుబలి అంతే, అంటే బాహుబలి 2. ఓకే, అంత అంటే బాహుబలి 2 అనే సినిమా ప్రపంచ స్థాయిలో మంచి బజ్ ఉండేది. ఈ సినిమా కూడా ఉంది కాదనను, కానీ ఆ సినిమాని బీట్ చేస్తుంది అంటారా? అవుతుంది అన్న, ఖచ్చితంగా అవుతుంది. ఓకే, అల్లు అర్జున్ గారికి ఇప్పుడు వరకు రిలీజ్ అయిన లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి అన్న? క్రేజీ ఉంది. ఆ జాతర సీన్ కోసం వెయిటింగ్ మేము. ఆ లుక్ ఇప్పటివరకు తెలుగు హీరోలు ఎవ్వరు చేయలేదు, దానికోసమే మేము వెయిటింగ్. అండ్ 1 wordలో అల్లు అర్జున్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారన్న? ఐకాన్ స్టార్. అండ్ అన్న ఇంకొక విషయానికి వస్తే, ఏ లాంగ్వేజ్లో ఈవెంట్స్ పెట్టినా మంచిగా వస్తున్నారు, కానీ తెలుగు ఈవెంట్లే లేవన్న. ఏం చెప్తావు? ప్రెస్ మీట్ కూడా జరగలేదు. వస్తుందన్న, వస్తుంది మనకు కూడా. అంటే రిలీజ్ ముందు ఇస్తారు మనకు కూడా ఆడియో లాంచ్. పుష్ప అంటే ఫ్లవరా ఫైరా అన్న? ఫైరే అన్న, డౌట్ ఏముంది దానికి. ఫైరే. థ్యాంక్స్.